అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారికి వాస్తు వర్తిస్తుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అద్దె ఇంట్లో ఉన్న వారికి కూడా వాస్తు వర్తిస్తుంది. ఎలా అనగా పంచభూతాలు ప్రతి ఇంటికి సహజంగానే ఉంటాయి. పంచభూతాలు అంటే ఏంటంటే 5 ఎలిమెంట్స్: అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, నీరు. ఈ విధంగా 5 పంచభూతాలు కూడా మనకు ఉండడం జరిగింది. ఈ పంచభూతాలు ఏ ఇంటి వారు అయితే అనుభవిస్తూ ఉంటారో, అంటే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పంచభూతాలు లేకుండా నివసించడం జరగదు. కాబట్టి అద్దె ఇంట్లో ఉన్న వారికి కూడా వాస్తు అనేది వర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకి సొంత ఇల్లు అనేది కారు అనుకుందాం. ఇల్లు అనేది ఒక కారుతో పోల్చుకుందాం. కారు మన సొంతది అయినప్పటికీ, అద్దెకు తెచ్చుకున్న సెల్ఫ్ డ్రైవ్కి తెచ్చుకున్న కారు అయినప్పటికీ, లేదంటే ఓలా ఊబర్ లాంటిది బుక్ చేసుకున్నప్పటికీ కారు రోడ్డు మీద ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే వాస్తుకు విరుద్ధంగా మనం ఇల్లు నిర్మించుకుంటామో, లేదంటే వాస్తుకు విరుద్ధంగా ఉన్న ఇంట్లో నివసిస్తామో అద్దెకు, అదేవిధంగా కారులో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, డ్రైవర్ సరిగ్గా లేకపోయినా, ఏ విధంగా ప్రమాదం అది మనది కానప్పటికీ మనం అనుభవిస్తామో ఆ ప్రమాద ఫలితాన్ని, అలాగే వాస్తులో కూడా మనది కానప్పటికీ అద్దెకు ఉంటున్నాం కదండి, ఆ ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాము. కాబట్టి అద్దె ఇంటికి వెళ్ళేవారు కూడా వాస్తుపరమైనటువంటి ఇంటిలోకి మాత్రమే వెళ్ళవలెను.